మా ప్రభుత్వంలో లంచాలు అడిగితే ఊరుకునే ప్రసక్తే లేదు అంటున్న గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులపై ఫైర్ అయిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వీఆర్ఓలు లంచం డిమాండ్ చేయడంతో బాధితులతో కలిసి కార్యాలయానికి చేరుకునే ఎమ్మెల్యే గాంధీనగర్ ఇందిరమ్మ కాలనీలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వీఆర్ఓలు అయినటువంటి చంద్ర మరియు నరసయ్యలకు స్వయంగా లంచం ఇచ్చిన ఎమ్మెల్యే. నన్ను ఎన్నికల్లో గెలిపించిన ప్రజల తరపున నేను మీకు లంచాలు ఇస్తాను, తీసుకోమని అంటున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కార్యాలయానికి పనులపై వచ్చిన బాధితుల వద్ద లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ అధికారుల పనితీరు మార్చుకోవాలని సూచించిన ఎమ్మెల్యే. పేద ప్రజల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తే చూస్తూ ఊరుకోను, మీపై చర్యలు తప్పు అని హెచ్చరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. తహసీల్దార్ కార్యాలయం ఉన్నతాధికారి లంచాలకు అర్జుడు అని ఆయనపై ఎలాంటి వ్యాఖ్యలు చర్యలు ఎమ్మెల్యే తీసుకోకపోవడం ఇదంతా షో అని హాస్యాస్పదంగా ఉంది అని అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు వ్యాఖ్యానించారు. చెప్తాను అవసరమైతే అక్కడ కూర్చున్నాం ల్యాండ్ ఎక్కడ తీద్దాం చూస్తాను 2000 పెట్టాలి 3 పెట్టాలి నేను చూస్తాను ఎక్కడ ఆగుపోయి చేస్తున్నాడు. గవర్నమెంట్ ఇస్తుంది మీరేందా తెలుగు వేసి ముందు చేశాడా వైఎస్ఆర్సీపీ చేశాడా దాని మీద మాట్లాడలే ఎవరికైనా ఇచ్చుకోరు సరే ఉండవా చెప్పితే ఫోటోలు తీస్తా మళ్ళీ ఫోటోలు తీస్తా ఏం చేయాలి మీకు మండ గ్రాంట్ రాదా ఏం చేశారు ఏం మాట చెప్తే కదా నాకు కూడా చెప్పాలి కదా నాకు చెప్పరా ఎమ్మెల్యేకి రెస్పాన్సిబిలిటీ లేదా అదే చెప్పండి. మీరు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ వాటర్ ఇప్పుడు చాలా దగ్గర నీటి ప్రాబ్లం మీరు ఏడ పెట్టారు చెప్తే అది చెప్తే నాకు మల్లికార్జున నాయుడు ఆయన మాట్లాడలేదు మీరు మాట్లాడలేదు ఇట్లా చేయడం వల్ల ఉపయోగం వల్ల ఎందుకంటే నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నా చాలా ఉన్నాయి చేసేదాన్ని అవి చేసుకోండి అంతేగాని నిరుపేదలు దరిద్రులు అసలుకి స్వీపర్ పని చేసే వాళ్ళు డబ్బులు అంటున్నానంటే అంతకన్నా నేను ఆ డబ్బు తిన్నా మీకు కూడా మంచిది కదా అది ఆ పేదవాళ్ళ డబ్బు తింటే అది మీకు కూడా భగవంతుడు ఆ డబ్బు కూడా మీరు ఉండేది అది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరికి కాదు కొంతమందికే మిగతా వాళ్ళు కూడా మాట్లాడలే అది ఎవరు డబ్బులా డిమాండ్ చేస్తామో వాళ్ళ మాట్లాడుతున్నాం. అట్లాగే ఇచ్చాము ఇంకా కూడా ఇష్యూస్ ఉన్నాయి. కొత్తగా ఒక 5 సెక్రటరీకి వీఆర్ఓ లేదని చెప్పి కూడా మా వాళ్ళు చెప్తున్నారు. దాన్ని కూడా ఎంఆర్ఓ మాట్లాడి ఒకరిని పేమెంట్ చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే డౌన్ కూడా కొత్త అతన్ని కూడా పేమెంట్ చెప్పి చెప్తాం. రాజేశ్వరం మీరు కొత్తగా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ పొజిషన్ రూల్ ప్రకారం పొజిషన్ మనం కోరుతున్నాం. అట్లాగే గాంధీనగర్లో ఇందిరానగర్లో ఎక్కడన్నా సరే ఒక్కొక్కరు 5, 6, 20 పట్టాలు ఆగిపోయి చేస్తున్నారు. అవన్నీ కూడా ఎంక్వైరీ పెట్టండి. అది ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, తీసేయమని చెప్పి ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అవన్నీ కూడా మీకు కూడా చెప్తున్నా వీఆర్ఓ అందరూ కూడా వెరిఫై చేయండి. ఏం పులాదు లేదు. ఎమ్మెల్యే చెప్తాం వాళ్ళకి చెప్తాం అంటే మీరేం మొహమాట కూడా పడద్దు. ఏం ఇబ్బంది లేదు. మేము ఎప్పుడు అట్లా ఏదో పనులు అట్లా ప్రోత్సహించుకోవడం లేదు. కాబట్టి నికరంగా మాట్లాడి నీకు 5 నాకు పంచుకుంటే మాత్రం అందరూ ఇబ్బంది అయిపోతుంది. మాకే మా పార్టీ నాయకుడు కూడా మొహమాట లేదు. ఎవరన్నా ఒకటే ఒకే కాదు కేసులు కూడా పెట్టిస్తాం. ఇవన్నీ కూడా చెప్తున్నా కేసులు కూడా పెట్టిస్తాం. అంటే రుణం మాట్లాడలేదు. కాబట్టి దయచేసి అట్లాంటి ఏమైనా ఉంటే సరెండర్ చేసింది ఎంఆర్ఓ గారు. ఎవరన్నా సరే ఏ పార్టీ నాయకులు సరే అట్లా పెట్టుకోవాలంటే మాత్రం గౌరవంగా చెప్తున్నాం. ఎంఆర్ఓ గారు సరెండర్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే సమస్యలు కూడా ఉన్నాయి. ఏమి జరిగినటువంటి పరిస్థితి లేదు. ఎండిఓ గారికి కూడా చెప్తున్నాం. ఏదో ఎన్ఆర్ఐఎస్ కింద ఏమొచ్చినా ఒక పని ఈ యొక్క గూడూరు మండలంలో జరిగిన పరిస్థితి లేదు. నేను చెప్పేది అంటే ప్రజాప్రతినిధులు ఎఫ్టీసీ కానీ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఎండిఓ గారి ముందు. అట్లాగే నేను ఎమ్మెల్యేని నాకే ఇంతవరకు ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ అంటే ఏమొచ్చినా సర్కారు నాకు చెప్పాల్సిన అవసరం. ఫోన్లో అన్నా సార్ ఇట్లా వచ్చే సార్ ఇట్లా చేస్తున్నాం సార్ అని చెప్పాల్సిన ఆ పరిస్థితి కూడా ఎండిఓ గారికి లేదు. 7 నెలల నుంచి కూడా దారుణం అంటే సాక్షాత్తు ఈ క్యాంపస్లో 2 సార్లు ప్రోగ్రాం పెడితే పాప సబ్ కలెక్టర్ గారు కూడా అటెండ్ అయితే ఎండిఓ గారికి ఇంట్లో ఆఫీసర్ కూర్చొని ప్రశాంతం ఉన్నాడు. అంటే ఒక సబ్ కలెక్టర్ వచ్చి ఒక ఎమ్మెల్యే వచ్చి కూర్చున్నారని మా ఎండిఓ గారికి మేము అన్నాం
దానికి ఇంకెవరు రావాలి అర్థం కాదు. అది మీటింగు, గవర్నమెంట్ మీటింగ్, అది మా సొంత మీటింగ్ కాదు. గవర్నమెంట్ మీటింగ్ పెడితే నేను సప్తాస్ గారు దానికి వచ్చే పరిస్థితి లేదు. ఏందో పాపం ఇంకా అతనికి ఎంతకైనా ఆఫీస్ ఎవరు కావాలి ఎంపీ గారు నాకు అర్థం కాదు. కాబట్టి దయచేసి ఎంపీ గారు చెప్పేదంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా అంతకన్నా మీకు ఏం చెప్పే పరిస్థితి లేదు. మీరు జనాలకి మేలు చేయమని తీసుకొచ్చాం కానీ మీరు జనాలు ఇబ్బంది పెట్టేటువంటి ఒకరిద్దరితో బాగుండి మేము మీదంతా బాగున్నామంటే కుదరదు. మాకు నాయకులతోనా ప్రజలతో బాగుండాలి. నేను చెప్పేదే మా నాయకులతోనా పేదవాడితో మీరు బాగుండాలా. పేదవాడిని తిప్పకూడదు, పేదవాడిని కసురుకోకూడదు. ఏం చేస్తారు పేదవాడికి? వస్తాడు కసురుకుంటే ఎట్లా? మేము ఓట్లు అడుక్కోరా పేదవాడి దగ్గర? ఓట్లు వేసి ఏమనుకుంటారు మా ఎమ్మెల్యే ఉండాలి, మా నాయకులు ఉండాలి అనుకుని ధైర్యంగా వస్తారు వాళ్ళు. మీరు వాళ్ళని కసురుకొని బయటికి పంపించేసి ఎవడో 4 తుత్తులు పెట్టుకొని చేసుకుంటే కుదిరే పని కాదు. తుత్తుతో వ్యాపారం జరగలేదు. ఏదైనా సరే పక్కన